రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్, మొత్తానికి మెగా ఫ్యాన్స్ అనుకుందాం. మెగా ఫ్యాన్స్ దిల్ రాజు గారిని, శిరీష్ రెడ్డి గారిని కొలికెత్తాం. ఇంకోసారి గేమ్ చేంజర్ టాపిక్లో నువ్వు కావాలంటే శంకర్ని తిట్టుకో, బయర్స్ని తిట్టుకో, వేరే ఏ ఇతర హీరో ఫ్యాన్స్ అయినా తిట్టుకో. మా రామ్ చరణ్ ఫోన్ చేయలేదు కనీసం అని ఏమైనా అన్నారంటే కొలికెత్తాం, మీ ఇద్దరు అన్నదమ్ముల్ని కొలికెత్తాం అని మొత్తానికి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వడము తప్ప కాదా అనేది పక్కన పెడితే దిల్ రాజు గారికి రామ్ చరణ్ గారు డేట్స్ ఇచ్చారు. డైరెక్టర్ చెప్పినట్టుగా చేశాడు. సినిమా రిలీజ్ అయింది, బాగానే వచ్చింది. డైరెక్షన్ పరంగా బాగా వచ్చింది, పర్ఫార్మెన్స్ పరంగా కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారు ఇచ్చారు. జరిగిన తప్పు ఎక్కడ జరిగింది? పైరసీ జరిగింది. పైరసీ కనుక అవ్వకపోయి ఉంటే ఇంకో 20 కోట్లు వచ్చేవేమో. 20 కాదు, దాదాపు 50 కోట్లు వచ్చేవి. అది తప్పు జరిగింది అక్కడ. అంతేగాని రామ్ చరణ్ ఫోన్ చేయలేదని రామ్ చరణ్ మీద నిందలేయడము, శంకర్ ఫోన్ చేయలేదని శంకర్ మీద నిందలేయడము ఇదైతే కరెక్ట్ కాదు. మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్తోనే సినిమా చేస్తున్నాము, మేమంతా ఫ్రెండ్లీగానే ఉన్నాం అని ఓ హై డ్రామా ఆడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. చిరంజీవి గారు మమ్మల్ని గుడిపిచ్చేశారు అంటూ శిరీష్ రెడ్డి గారు ఓ వాయిస్లో చెప్పినట్టుగా తెలుస్తుంది. అది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా కొన్ని క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఏవైనా సరే తప్పు జరిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయలేము. డేట్స్ ఇచ్చారు, చేశారు, అయిపోయింది. తప్పు ఎక్కడ జరిగింది? పైరసీ. పైరసీ చేసింది ఎవరు? యాంటీ ఫ్యాన్స్. కాబట్టి ఈ ఫ్యాన్స్లో, యాంటీ ఫ్యాన్స్లోనే తప్పులు ఉన్నాయి. యాక్షన్ తీసుకోవాల్సింది ఇక్కడ, వేలెత్తి చూపించాల్సింది ఇక్కడ, డైరెక్టర్ మీద, హీరో మీద కాదు. అలాగే ఏదైనా ఉంటే లీగల్గా చూసుకోవాలి. ఈ పెద్ద పెద్ద హీరోలు, మెగా హీరోలు అయినా సరే, ఏ హీరోలు అయినా సరే వాళ్ళు ముందు మాట్లాడితే అప్పుడు ఈ అభిమాన సంఘాలు ముందుకు రావాలి. ఇలా ముందుగానే పైన చిరంజీవి గారి పేరు, కొణిదెల ప్రొడక్షన్స్ అని స్టిక్కర్ వేసేసి ఇలా చిరంజీవి గారి పేరుని బదనాం చేయడం కరెక్ట్ కాదు. వీళ్ళెవరు వార్నింగ్ ఇవ్వడానికి? దిల్ రాజు తిట్టినా కూడా రామ్ చరణ్ పట్టించుకోలేదు. రామ్ చరణ్ ఏమైనా ఉంటే కూడా దిల్ రాజు పట్టించుకోడు. ఏమో వాళ్ళకి ఆ బాండింగ్ ఉందేమో, మధ్యలో ఈ ఫ్యాన్స్ ఎందుకు పిసుక్కోవడం? ఇది నేను చెప్పాలనుకున్నది. మొత్తానికి కొలికెత్తా అని వార్నింగ్ ఇచ్చారు. అంతా సర్దుబాటు అయితే జరిగింది ప్రస్తుతానికి. మీరైతే వీడియో చూడండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దు. మిమ్మల్ని నేను కొలికెత్తా సబ్స్క్రైబ్ చేయకపోతే.